హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు చేరుకుంటాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బీరకాయతో 2 టైప్ ఆఫ్ కర్రీస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒకసారి చూడండి. బీరకాయ తొక్కుతో అలాగే లోపల ఉన్న కండతో కర్రీస్ చేసుకుందామండి. ఈరోజు ఒక టైప్ ఆఫ్ కర్రీకి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు నానబెట్టుకోండి. తర్వాత బీరకాయలు నీట్గా వాష్ చేసుకుని ఇలా పైన ఉన్న తొక్కంతా తీసేసుకోండి. తర్వాత అడ్జస్ట్ చేసుకుని మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంతమంది బీరకాయని తొక్కుని పడేస్తారు, లేదా మరికొంతమంది చట్నీ చేసుకుంటారండి. అలా కాకుండా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేటట్టు, అలాగే లైక్ చేసేటట్టు మనము ఈరోజు కర్రీ చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 2 లేదా 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు వేసుకోండి. ఇలా పోపు వేసుకున్న దాంట్లో మనం కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు ముక్కలు కూడా వేసుకుని కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మరొకసారి తిప్పుకుని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతే త్వరగా. ఇలా వేగినాక మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నానబెట్టుకున్న వంటి పెసరపప్పు కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్ కూడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకొని పెసరపప్పు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఒక 2 or 3 మినిట్స్. ఇలా వేపుకున్న దాంట్లో మనము 1 స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయినా లేదో చెక్ చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకో కర్రీ కూడా ప్రాసెస్ చూద్దామండి. ఇంకో స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుని ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని సేమ్ పోపు వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో కారం ఏమి యాడ్ చేయొద్దు, ఓన్లీ పచ్చిమిర్చితో ఈ కర్రీ చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బీరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల ఉప్పు వేసుకుని తిప్పుకొని మూత పెట్టుకుని బీరకాయల వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ మనం ఈ కర్రీ ఒకసారి చెక్ చేద్దాము. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదండి. ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన రెసిపీ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెసిపీని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బీరకాయ చెక్ చేసుకుందాము. బీరకాయలో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే మొత్తం ఇంకిపోయినాయండి. ఇలా ఇంకిపోయినాక వాటర్ అన్నీ అయిపోయినాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో, లేకపోతే యాడ్ చేసుకుని ఒక 200 ml పాలు పోసుకొని పాలు కూడా మొత్తం మరిగేంత వరకు కుక్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన 2 టైప్ ఆఫ్ కర్రీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.